పితా పుత్ర పవిత్ర ఆత్మనామమునా ఆమేన్. అందరూ మోకరించి దివ్య ప్రసాదనాథుని మన మధ్యలోనికి ఆహ్వానించుకున్నాము. పరలోక తండ్రి ఆరాధన, పరలోక తండ్రి ఆరాధన, పరలోక తండ్రి ఆరాధన, పరలోక తండ్రి ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమా, హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమా, హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమా, హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమా. నా యేసు రాజా ఆరాధన, నా యేసు రాజా ఆరాధన, నా యేసు రాజా ఆరాధన, నా యేసు రాజా ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమా, హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమా. నిత్య స్తుతిగల పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతి స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరొక రోజును దేవుడు మనకు ప్రసాదించి ఈరోజు 1929 రోజులను మనము పూర్తి చేసే భాగ్యమును దేవుడు మనకు ఇచ్చాడు. అంతేకాకుండా ఈరోజు మంగళవారం పునీత అంతోని వారి యొక్క మధ్యస్థ ప్రార్థన మనకు అద్భుత రీతిగా అద్భుతాల అంతోని వారి ప్రార్థన ద్వారా అనేక అద్భుతాలు టర్నింగ్ పాయింట్ మీ జీవితంలో జరగాలని భక్తితో మనం ప్రార్థన చేసుకుంటూ ఈరోజు కరుణ చెప్పవాళ్ళను భక్తితో పాల్గొంటూ దేవుని దీవెనలకై ప్రార్థిస్తాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు కూడా ముందుకు వచ్చి సమర్పిస్తున్నటువంటి బిడ్డల యొక్క ఉద్దేశములతో యేసు ప్రభు కరుణ అందరి మీద ప్రవహించాలని ఈరోజు మన ఉద్దేశంలో అర్పిస్తూ ప్రార్థిస్తాం. జోసఫ్ కుమార్ ఆత్మకు నిత్య విశ్రాంతి దయచేయాలని, మరి పామిశెట్టి, బాల నవీన్, ప్రీతి, రవీన్, రాణి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా నవీన్ చేసే ఉద్యోగంలో మంచి పొజిషన్కి రావాలని, ప్రీతికి మంచి జాబ్ రావాలని, కెవిన్కి స్వస్థత కలగాలని, ఆనంద్, నవ్య, రిషిక తలంపులు నెరవేరాలని, కుటుంబంలో అందరికీ మంచి ఆరోగ్యం, శాంతి, సమాధానం, తలంచిన తలం నెరవేరినట్లుగా ఈ కారుణ్య జపమాలను సమర్పిస్తున్నారు. అలాగే ఒక కుటుంబం తన యొక్క ఉద్దేశం ఇలా రాస్తున్నారు: మా కుటుంబంలో ఉన్న ఆర్థిక ఇబ్బందుల నుండి విడుదల, భూమిపై పనిచేయడంలో ఉన్న ఆర్థిక సమస్యలన్నీ పరిష్కరింపబడి అవి అమ్ముడుపోవాలని, కుటుంబ సభ్యులందరికీ మంచి ఆరోగ్యం, ఆశీర్వాదం, పునీత అంతోని వారి ఆశీస్సులు మా కుటుంబంపై ఉండాలని, అలాగే ఫాదర్ సిర్లు గారిని, వారి బృందాన్ని మంచి ఆరోగ్యం మరియు ఫాదర్ సిస్టర్స్ అందరికీ మంచి ఆరోగ్యం, ఆశీర్వాదం కోసం ఈ కారుణ్య జపమాలను సమర్పిస్తున్న వారు బెంజమిన్ కుటుంబ సభ్యులు. గారపాటి దేవ కరుణా గారు, దేవుడు చేసిన మేలులకు గాను కృతజ్ఞతగా, నాకు నడుము నొప్పితో తగ్గినందుకు కృతజ్ఞతగా, మరియు గత కొన్ని రోజులుగా మెడలో నొప్పి, భుజాల నొప్పి, విపరీతమైన నొప్పులు, మరియు భర్త జోజి గారికి కూడా చెయ్యి పని చేయడం లేదు. మరియ తల్లి ప్రార్థన ద్వారా నా బాధలన్నీ తొలగిపోవాలని, నా కూతురు కల్పనకి గత 15 రోజులుగా నడుము నొప్పితో బాధపడుతుంది, వీటి అన్నిటి నుండి విడుదల జరగాలని, మరి ముఖ్యంగా ఫాదర్ గారికి, వారి బృందానికి దేవుని కరుణ ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని సమర్పిస్తున్నారు. గూడా శశంక అండ్ హర్ ఫ్యామిలీ ఫ్రమ్ ఈవిల్ డిమానిక్ ఫోర్స్ నుంచి డెలివరెన్స్. గూడా శశంక మ్యారేజ్ షుడ్ బి హ్యాపన్ విత్ God chosen person for her, and let time decide by God, and she needs to grow spiritually. అలాగే గాది అభిషేక్ ఫ్యూచర్, మరి జాబ్, మంచి ఆరోగ్యం,
మరియు నీడ్స్ టు బీ స్పిరిచువల్లీ మెట్. మా కుటుంబం ప్రస్తుతం అనేక ఇబ్బందులకు గురి అవుతున్నాయి. ఏడాది క్రితం కొనుగోలు చేసిన మా కొత్త ఇంటి మరమ్మతులు పూర్తి చేసి అందులోకి మారే విషయంలో ఎలాంటి స్పష్టమైన కారణము లేకుండానే మా కుటుంబాన్ని మాత్రమే మా ఇల్లు ఖాళీ చేయటానికి కోరుతున్నారు. మా మార్గంలోని ప్రతి ఆటంకాలు తొలగిపోవాలని, మాకు సరైన ద్వారాలను తెరచి మా కుటుంబానికి శాంతి సమాధానం సురక్షితంగా మా కొత్త ఇంటికిలో ప్రవేశించాలని, అలాగే శ్రీమతి క్లారా జన్మదినోత్సవ దీవెనలు, మంచి ఆరోగ్యం, బలం, శక్తి, సమృద్ధిగాని కృపలను అనుగ్రహించమని సమర్పిస్తూ, సమస్త అపాయములు, ప్రమాదములు, కీడుల నుండి ఎల్లప్పుడూ కాపాడరని ప్రిసిల్లా, నాని మరియు డేవిడ్ సమర్పిస్తూ ఉన్నారు. శ్రీమతి క్లారా, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ యూ. మధ్యలా అంకిత్ కుమార్, who is in UK to get good job from Lourdes Mary for a own house and for business to grow, సమర్పించువారు లూర్ది మేరీ కుటుంబ సభ్యులు. ఒక వ్యక్తి అప్లై చేసిన వీసా అప్లికేషన్ సక్సెస్ఫుల్ అవ్వాలని, వీరికి ప్రభు సంతానం కలగాలని ఈ కారుణ్య జపమాలను సమర్పిస్తున్నారు. ఇది కూడా ఇంకొక సాక్ష్యం, జాబ్ విషయంలో కలిగినటువంటి గొప్ప సాక్ష్యం, ఆరాధన ద్వారా జరిగినటువంటి సాక్ష్యం ఇది. నా పేరు మేరీ స్రవంతి. 12వ తారీఖు జరిగిన ఉద్యోగం గురించి ఫాదర్ సిరిల్ గారు ప్రార్థన నడిపించారు. నేను ప్రార్థించాను. నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చింది, దేవుని కృప ద్వారా రావాలని ఫాదర్ గారి ప్రార్థన జరిగిన తర్వాత నాకు మంచి జాబ్ వచ్చింది. అందులకు దివ్య కారుణ్యమూర్తికి కృతజ్ఞతగా ఈ కారుణ్య జపమాలను సమర్పిస్తున్నారు. ప్రిసిల్లా, నాన్సీ, నేను మరియు మా అమ్మ ఏప్రిల్ మరియు మే 2026లో ముత్తంగిలోని డివైన్ వర్డ్ సెంటర్లో ఒక రెట్రీట్కు వెళ్ళినాము. సిమియోనుకు వాగ్దానం చేయబడినట్లుగా మా అమ్మ తన పిల్లల జీవితాలలో జరగబోయే అన్ని కృపలను, ఆశీర్వాదాలను మరి అద్భుతాలను చూస్తారని ఫాదర్ సిరిల్ గారు ప్రవచించారు. ఈరోజు ఆమె పుట్టినరోజు. సిరిల్ గారు ప్రార్థన ద్వారా ఈ ప్రవచనాన్ని మేము విశ్వసిస్తున్నాం. మరియు మంచి ప్రభు మా అమ్మ శ్రీమతి క్లారా అలెగ్జాండర్ను మంచి ఆరోగ్యం, దీర్ఘాయుస్తో ఆశీర్వదించాలని, ఆమెపై దేవుని శ్రేష్టమైన ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ కోరుతూ సిరిల్ గారిని, వారి బృందాన్ని కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగే నేను ప్రిసిల్లా, నాన్సీ, నాకు యునైటెడ్ కింగ్డమ్లో పనిచేస్తున్న ఒక రిజిస్టర్ నర్సుని, ప్రొఫెషన్లో డెవలప్మెంట్ టీమ్ లీడర్గా ఈరోజు ఇంటర్వ్యూ ఉంది, ప్రార్థన కోరుతూ సమర్పిస్తూ ఉన్నారు. శ్రీమతి మేరీ క్లారా, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ యూ. అలాగే కాసు చిన్నప్పరెడ్డి వారి యొక్క ఆత్మ విశ్రాంతి కోసం కాసు తామసమ్మ గారు ఈరోజు ఈ యొక్క కారుణ్య జపమాలను ఈరోజు సమర్పిస్తూ ఉన్నారు. మరియు నిన్నటి రోజు పరమపదం చేరినటువంటి కటకం ఆనందరెడ్డి గారు గుండె జబ్బుతో బాధపడుతూ నిన్నటి రోజు చనిపోయారు. శోభా గారు తన యొక్క భార్యకు దేవుడు ఓదార్పును దయచేసి ఆ కుటుంబం బలపరచమని, కటకం ఆనందరెడ్డి యొక్క ఆత్మకు దేవుడు విశ్రాంతిని దయచేయమని కూడా భక్తితో ఈరోజు కరుణ జపమాలలో ప్రార్థిస్తూ మనందరి యొక్క ఉద్దేశములు కూడా అర్పిస్తాం. మరి ముఖ్యంగా ఈ రోజులలో మరొకసారి ఈ కరోనా వ్యాధి ఇంకొక వేరియంట్తో బాధపడుతున్నట్టు అక్కడక్కడ వార్తలు వింటున్నాం. అటువంటి స్థితులన్నీ మారాలని కూడా ప్రత్యేకంగా మనం ప్రభుని ప్రార్థన చేసుకుందాం. దీనితో మన ఉద్దేశములు కూడా అర్పిస్తూ భక్తితో మనం ప్రార్థన చేద్దాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వ జగత్తుకి పెళ్ళువికి ప్రవహించినది. జీవ ఊటయైన దేవా, ఎడతగని దైవ కృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. ఆమేన్. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవహించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవహించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవహించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం.
పరలోకమందున మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. మా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి దయచేయండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనేందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. దేవవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు జేసువు ఆశీర్వదింపబడిన వారుగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాసంగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాము. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారములోనే పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. యోహాను సువార్త 1వ అధ్యాయం 3వ వచనంలో ఆయన మూలమున అనగా యేసుక్రీస్తు మూలమున దేవుడు సమస్తమును సృష్టించెను. ఆయన లేకుండా సృష్టిలో ఏదియు చేయబడలేదు. ఎవ్రీథింగ్ వాస్ క్రియేటెడ్ త్రూ అవర్ వండర్ఫుల్ లార్డ్ జీసస్ క్రైస్ట్, ఆల్ ద క్రియేషన్. సో వీ థ్యాంక్ గాడ్ ఫర్ ఆల్ ద క్రియేషన్స్ ఇన్ ద వరల్డ్, క్రియేషన్ ఇన్ ద వరల్డ్. మరి ముఖ్యంగా మనలను దేవుడు ఎంతో గొప్పగా సృష్టించాడు. అవన్నీ కూడా మనం తర్వాత ధ్యానించబోతున్నాం. సకల సృష్టిని సృష్టించినటువంటి దేవునికి స్తోత్రం చెల్లిస్తూ మనం ఈరోజు ప్రభుని ప్రార్థనతో పాడబోతున్నాం. స్తుతి గీతములు, మహిమా గీతములు పాడే రోజు. భక్తితో పాడుదాం. స్తుతి స్తుతి మహిమా, స్తుతి స్తుతి మహిమా, స్తుతి స్తుతి మహిమా, స్తుతి స్తుతి మహిమా. సకల సృష్టిని చేసిన దేవా నీకే స్తుతి మహిమా. సకల ప్రాణులను చేసిన ప్రభువా నీకే స్తుతి మహిమా. స్తుతి స్తుతి మహిమా, స్తుతి స్తుతి మహిమా, స్తుతి స్తుతి మహిమా, స్తుతి స్తుతి మహిమా. సకలమును సృష్టించిన దేవునికి స్తోత్రం చెల్లిస్తూ భక్తితో ఈ గుర్తులలో ప్రభుని ప్రార్థిస్తూ సకల సృష్టిని పాలించు దేవునికి అర్పిస్తూ ప్రార్థిస్తాం. నిత్యపిత మీ దివ్య కుమారుడును మానాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవారి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవారి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవారి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవారి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవారి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవారి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవారి మీదను
దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసు క్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఆది కాండం 1వ అధ్యాయం 16వ వచనంలో దేవుడు మహాజ్యోతులను రెండిటిని సృష్టించెను. వానిలో పెద్దది పగటిని పాలించుచున్నది, రాత్రిని ఏలును. ఆయన నక్షత్రములను కూడా సృష్టించెను. The Lord created two beautiful lights, sun and moon, and also he created at night stars to decorate this beautiful world and the sky. The beautiful creation of God, we remember and thank God. దానిలో మనమందరం కూడా చాలా అందమైనటువంటి వ్యక్తులని, చాలా బాగున్నామని మా ఆది కాండం 1వ అధ్యాయం 31వ వచనంలో ప్రభువే పలికాడు. కారణం, దేవుడు మనందరినీ నేల మట్టి కొంత తీసుకొని దాని నుండి మానవుని చేసెను, అతని ముక్కు రంధ్రములలో ప్రాణవాయువును ఊది చేసెను. ఆది కాండం 2వ అధ్యాయం 7వ వచనం. Genesis 2:7 and Genesis 1:31 we hear God took a little mud and out of it he made the human beings. He breathed into our nostrils and we received life. సో ఆక్సిజన్ సప్లై లేక ఎంత బాధపడ్డామో కరోనా టైంలో, దాన్ని తలంచి ప్రాణం పోసిన దేవునికి, నక్షత్రములను సృష్టించిన దేవునికి, సూర్య చంద్రుని సృష్టించిన దేవునికి ఈరోజు పునీత అంతోని వారి ప్రార్థన ద్వారా మహిమ చెల్లించే రోజు. భక్తితో పాడుదాం. నక్షత్రములను చేసిన దేవా నీకే స్తుతి మహిమా, నరునికి ప్రాణం పోసిన దేవా నీకే స్తుతి మహిమా. నక్షత్రములను చేసిన దేవా నీకే స్తుతి మహిమా, నరునికి ప్రాణం పోసిన దేవా నీకే స్తుతి మహిమా. అందరూ కలిసి మహిమా, స్తుతి స్తుతి మహిమా, స్తుతి స్తుతి మహిమా, స్తుతి స్తుతి మహిమా. సృష్టిలో సూర్య చంద్రులను నక్షత్రమును సృష్టించి అలంకరిస్తున్న ఆ గొప్ప దేవునికి స్తుతి గీతములు పాడుతూ ఈ గుర్తులో మనల్ని సృష్టించిన, ఊపిరి పోసిన దేవునికి రుణపడి జీవించుటకై గుర్తును చెప్పి ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు ఒకరిని పిలిస్తే ఆ దీవెన వారితో పాటు అది ఆగిపోయేటది కాదు. వారి సందడి వారికి కూడా దేవుడు వారిని దీవెనగా మారుస్తాడు. అంటే మీరు నేను ఈ భూలోకానికి మన సంతతి అంటే మాలాంటి గురువులకు మీలాంటి బిడ్డలు దేవుని బిడ్డలు వారికి కొన్ని వారసత్వాన్ని వరములను ఫలములను ఆశీర్వాదములను అభిషేకమును పంచిపెట్టి వెళుతున్నాం. అలాగే మీరు కూడా మీ పిల్లలకు ఆశీర్వాదముగా ఉండబోతున్నారు. మీకు టర్నింగ్ పాయింట్, మీ పిల్లలకు టర్నింగ్ పాయింట్. ఆదికాండం 12వ అధ్యాయం 1-2 దేవుడు అబ్రహాముతో నీ దేశమును నీ చుట్టుపక్కలను వదిలి నేను చూపు దేశమునకు వెళ్ళుము, నేను నిన్ను ఒక మహాజాతిగా తీర్చిదిద్దును అని ప్రభు చెప్పాడు. ఆదికాండం 12:1-2 చూశారు కదా. మనము మన సందడి వారికే దీవెనకరంగా మారగలుగుతాం. Genesis chapter 12 verse 1 and 2 God called Abraham and told him, leave your family, leave your nation and go to the place where I will show you and I will make you a great nation. We leave a legacy to those whom we left behind on this earth. అలాగే ప్రియమైన సహోదరి సహోదరులారా, సంఖ్యాకాండంలో 11వ అధ్యాయంలో 17వ వచనంలో నంబర్స్ చాప్టర్ 11 వర్స్ 17 మోషేతో ప్రభు చెప్తున్నాడు, నేను మీతో మాట్లాడవచ్చేదను, నేను నీ ఆత్మను కొంత తీసుకొని వారికి ఇచ్చేదను, ఇక మీదట నీతో పాటు వారును ఈ ప్రజలను నడిపించవలసిన బాధ్యత వహింతురు అని చెప్తున్నాడు. అంటే మోషే కన్ఫ్యూజ్ అయిపోతున్నాడు. ప్రజలు నడిపించి చాలా పంచాయతీ జరుగుతున్నాయి, సమస్యలు వస్తున్నాయి, ఒకరే మేనేజ్ చేయలేకపోతున్నాడు. అప్పుడు ప్రభు ఆయనతో అంటున్నాడు, నేను నీతో మాట్లాడినట్టు వారికి కూడా నీ ఆత్మలో కొంత తీసి ఇవ్వబోతున్నాను, వారికి సహాయం చేయబోతున్నాను. అటు అబ్రహాం, ఇటు మోసే, నెక్స్ట్ మీ ద్వారా అనేక మందికి దీవెనలను ఇచ్చే వ్యక్తులుగా దేవుడు మలచబోతున్నాడు. ఆ దీవెనలను ఒకసారి చూసుకుంటూ భక్తితో చప్పట్లు కొడుతూ నేను దీవెనగా మారబోతున్నాను, నా సందడి వారికి దీవెనగా మారబోతున్నాను. ఐ విల్ లీవ్ ఎ లెగసీ ఆన్ దిస్ ఎర్త్ is a beautiful song of thanksgiving to the Lord. స్తుతి స్తుతి మహిమ నీకే, స్తుతి మహిమ పాడుదాం. అబ్రహామును పిలిచిన దేవా నీకే స్తుతి మహిమ, మోషే ప్రవక్తను నడిపిన దేవా నీకే స్తుతి మహిమ. అబ్రహామును పిలిచిన దేవా నీకే స్తుతి మహిమ, మోషే ప్రవక్తను నడిపిన దేవా నీకే స్తుతి మహిమ. అందరూ కలిసి చప్పట్లు కొడుతూ పాడదాం. స్తుతి స్తుతి మహిమ, స్తుతి స్తుతి మహిమ, స్తుతి స్తుతి మహిమ, స్తుతి స్తుతి మహిమ. అబ్రహాము దేవా, మోషే దేవా, మమ్మల్ని కూడా నడిపించమని మీ విన్నపములను అర్పిస్తూ భక్తితో విన్నపములను అర్పించి ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవారి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవారి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవారి మీదను
దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. అనేక మంది పుణ్య పురుషులను భక్తులను దేవుడు మన ముందు ఒక సాక్షి వలె నిలిపాడు. వారిలో ఒకరు పునీత అంతోని వారు. అంతోని వారు చిన్న చిన్న పనులు చేసుకుంటూ దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ చేపలకు కూడా వాక్యం బోధించే వ్యక్తిగా మారిన వ్యక్తి. ప్రకృతిని ఆపి వర్షం పడినప్పుడు ఆపి బోధించినటువంటి వ్యక్తి. సామాన్యమైన ప్రజలను దేవుడు వాడుకున్నాడు. దానికోసం కూడా ఈరోజు మనం స్తోత్రం చెల్లిస్తూ దేవుడు ఇంతవరకు పునీత అంతోని వారి ప్రార్థన చాలా రోజులుగా మంగళవారం మనం చేశాం, పూజ చేశాం, చాలాసార్లు వాక్య పరిచర్య చేశాం. ఈరోజు అంతోని వారి ప్రార్థన ద్వారా ప్రత్యేక సంరక్షణ ప్రయాణంలో జీవితంలో అపాయకర స్థితి నుండి కాపాడే ఆయన ప్రార్థన ప్రత్యేక మనమందరం కలిసి చేయబోతున్నాం. లెట్స్ ప్రే ఫర్ ద స్పెషల్ ఇంటర్సెషన్ ఆఫ్ సెయింట్ యాంటనీ ద మిరకులస్ సెయింట్. సమర్పణ చేసుకుంటూ అందరూ ప్రార్థిస్తాం. యేసువా, యేసువా, దివ్య కారుణ్యమా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఎటువంటి సంశయము లేకుండా ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. మీకు నేను సమర్పిస్తూ ఉన్నాను. నా గతము, నా గతము, నా ప్రస్తుతము నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు ఇహలోకమునందు నా గృహమును నా గృహమును నా కుటుంబమును నా కుటుంబమును దివ్యవాక్ కేంద్రమును దివ్య వాక్కు కేంద్రమును అన్ని రెట్రీట్ సెంటర్స్ ని అన్ని రిట్రీట్ సెంటర్స్ ని ప్రత్యేకంగా తమిళనాడులో తమిళనాడులో కడుతున్న ఇరై అరస్ రెట్రీట్ సెంటర్ ని ఇరై అరస్ రిట్రీట్ సెంటర్ ని DMI 24/7 గ్రూపును DMI 24/7 గ్రూపును వారి కుటుంబాలను సకల కీడుల నుండి కాపాడును గాక. సకల కీడుల నుండి కాపాడును గాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందకుందురుగా. వినాశనము చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణంలో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్, ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫౌస్టినా గారు మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫౌస్టినా, Pray for us. ప్రేమైన సహోదరి సహోదరులారా, దేవుడు అంతవరకు అసలు తెర వెనుక ఉన్న వ్యక్తిని తెర ముందు పెట్టేశాడు. ఆయన పేరే దావీదు మహారాజ్. నెక్స్ట్ గుర్తులో సడన్గా మీకు తెలిసిన ఒక వ్యక్తి తెర ముందు వస్తాడు. సస్పెన్స్. ఆయన కూడా నేను ఎట్లా తమిళనాడు నుంచి
తెలంగాణకు వచ్చి తెలుగు నేర్చుకున్నానో, ఆంధ్ర నుంచి తెలంగాణ నుంచి తెలుగు నేర్చుకునే ఒక వ్యక్తి సస్పెన్స్ ఎవరని, తర్వాత తమిళం నేర్చుకునే వ్యక్తిని, తర్వాత గుర్తులు జాయిన్ అవుతారు, మీరు సంతోషిస్తారు. రైట్. మనం ఇప్పుడు దావీదును దేవుడు ఎట్లా అభిషేకించాడో ఆ విషయాన్ని వినబోతున్నాం. మొదటి సామువేలు 16వ అధ్యాయం 13వ వచనం. సామువేలు తైలపు కొమ్మ పుచ్చుకొని అన్నల ఎదుట అతని అభిషేకం చేశాను. ఆ దినము మొదలుకొని యావే ఆత్మ దావీదును ఆవేశించి అతనిలో ఉండిపోయాను. లుక్ అట్ దిస్. ఎ పర్సన్ హూ వాస్ నెవర్ బిఫోర్ ద స్క్రీన్ now suddenly becomes a limelight, and his name is David. 1 Samuel 16:13. Samuel took the horn of oil and poured it on the head of David, and that day onwards the mighty anointing came upon David and God used him mightily. ఈరోజు మీకు ప్రవచనం చెప్పబోతున్నాను. ఇంతవరకు మీరు తెర వెనుక ఉన్నారేమో, తెర ముందు నిలబడి సాక్ష్యం చెప్పేటట్టు దేవుడు మిమ్మల్ని మార్చబోతున్నాడు. మీరు నమ్మితే ఆ టర్నింగ్ పాయింట్ దావీదు జీవితంలో జరిగినది మీ జీవితంలో జరుగుతుంది అని మీరు విశ్వాసాన్ని ప్రకటిస్తూ ఈరోజు మనం పాడబోతున్నాం. ఎస్, టిల్ దెన్ he was never before the screen, he was behind the screen. Nobody knew him, not even Samuel knew, not even his daddy knew, not even Goliath knows. గోలియాతుకు తెలియదు, తన తండ్రి జెస్సేకి తెలియదు, తర్వాత తన జీవితంలో రాజుగా పరిపాలించే సౌలు కూడా తెలియదు. సడన్గా దేవుడు ఆయనను ఒక టర్నింగ్ పాయింట్ ఇచ్చి దావీదును అభిషేకించాడు. దానికి మన వందనలు అర్పించి పాడినప్పుడు, దావీదును అభిషేకించిన దేవుడిని పాడినప్పుడు దేవుడు ఈరోజు చెప్తున్నాడు, ఎన్ని రోజులు దావీదు గురించి చెప్తుంటావు, నెక్స్ట్ దావీదు నీవే అనే టర్నింగ్ పాయింట్ మీకు ఇవ్వబోతున్నాడు. దానితో పాటు అమ్మ మరియ తల్లి ఒక మామూలు ఒక అమ్మాయి, నాజరేతు నుండి ఏదైనా మంచిది రాగలదా అని చెప్పినటువంటి ప్రదేశం నుండి వచ్చిన స్త్రీని దేవుడు అభిషేకించి ఆమె ద్వారా ప్రపంచానికే లోకాన్ని వెలుగైన యేసు ప్రభుని తీసుకొచ్చాడు. లూకా 1:28 దేవదూత లోనికి వచ్చి ఆమెతో, అనుగ్రహ పరిపూర్ణురాలా, నీకు శుభము, ఏలిన వారు నీతో ఉన్నారని ఆమెను పొగడాడు. ఈరోజు దావీదు వలె, అలాగే అమ్మ మరియ తల్లి వలె నెక్స్ట్ మిమ్మల్ని స్క్రీన్ ముందు నిలబెట్టి మీరు సాక్ష్యం చెప్పేటట్టు దేవుడు చేయబోతున్నాడని స్తోత్ర గీతములు పాడే రోజు చప్పట్లు కొడుతూ స్తోత్రముతో, స్తుతి స్తోత్రముతో, ఆరాధనతో దావీదును అభిషేకించిన దేవా, మరియ తల్లిని ఎన్నుకున్న దేవా, నెక్స్ట్ మమ్మలను మా కుటుంబాన్ని ఎన్నుకో దేవాని భక్తితో పాడి సాక్షి రూపంలో తెర ముందు నిలబడబోతున్న ఆరోగ్యం ఊహించుకొని టర్నింగ్ పాయింట్ కోసం చప్పట్లతో పాడదాం. అందరూ కలిసి పాడదాం. దావీదును రాజుగా అభిషేకించితివి, నీకే స్తుతి మహిమా, మరియ తల్లిని ఎన్నుకొన్నావు, నీకే స్తుతి మహిమా. ఇప్పుడు మీరు కలిసి మామూలుగా పాడే ఆ పాట అంటూ పాడాలి. దావీదు రాజును అభిషేకించిన నీకే స్తుతి మహిమా, మరియ తల్లిని ఎన్నుకొన్న ప్రభు నీకే స్తుతి మహిమా. స్తుతి స్తుతి మహిమా, స్తుతి స్తుతి మహిమా, అందరూ స్తుతి స్తుతి మహిమా, స్తుతి స్తుతి మహిమా. పక్కన ఉన్న వ్యక్తితో మీరు చెప్పాలి, మీ గురించే ఫాదర్ గారు ఇప్పుడు ప్రవచనం చెప్పాడు. మీ టర్నింగ్ పాయింట్ నెక్స్ట్ దావీదు నీవే, నెక్స్ట్ అమ్మ మరియ తల్లి నీవే, నువ్వు సాక్షిగా మారుతావు, నీతో పాటు నీ కుటుంబం అంతా సాక్షిగా మారుతారని భక్తితో పరిచర్యలో ఉన్నవాళ్ళు కుటుంబంలో ఎదురు చూస్తున్న కార్యములు జరగాలని నెక్స్ట్ గుర్తులో మనం అనేక విన్నపముల కోసం ప్రార్థన చేయబోతున్నాం. అవన్నింటిని తలంచి ఈ గుర్తులో ముందుగానే స్తోత్రం చెల్లిస్తూ భక్తితో ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవారి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని
శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవారి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవారి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవారి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవారి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవారి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవారి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవారి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవారి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవారి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రేమైన సహోదరి సహోదరులారా, మనము చెప్పే ప్రవచనములన్నీ దేవుడు నిజము అని యథార్థము అని నిరూపిస్తాడని మార్కు సువార్త 16వ అధ్యాయంలో యేసుప్రభువే వాగ్దానం చేశాడు. అది నిజం అని చెప్పి నిరూపించే ఒక సాక్ష్యాన్ని ఇప్పుడు మీరు వినబోతున్నారు. జాబ్ గురించి మనము ప్రత్యేక ఆరాధన ఈ నెల 12వ తారీఖున జరిపాం. అప్పుడు స్రవంతి అనే ఒక కుమార్తెకి ఎంతో గొప్ప అద్భుత కార్యం దేవుడు చేశాడంటే, ఆమె 2 సంవత్సరాలుగా జాబ్ కోసం వేచి ఉన్నదంట. ఆ జాబ్ రావట్లేదు. తర్వాత ఏప్రిల్ నెలలో జాబ్ వచ్చిందని చెప్పారు, కానీ తర్వాత కూడా అపాయింట్మెంట్ లెటర్ రాలేదంట. ఆమె వేచి ఉన్నది. కానీ ఎప్పుడైతే మనము ఈ నెల 12వ తారీఖున జాబ్ గురించి ప్రత్యేక ఆరాధన సాయంత్రం 7 గంటలకు ఆదివారం జరిపామో 2 రోజుల్లోనే అపాయింట్మెంట్ ఆర్డర్ లెటర్ వచ్చినట్టుగా ఆమె తన యొక్క సాక్ష్యాన్ని మనతో ఇప్పుడు పంచుకోబోతున్నది. భక్తితో మనము ఈ సాక్ష్యాన్ని విందాం. మళ్ళీ మీకు గుర్తు చేస్తూ ఉన్నాను, ఆరాధన ప్రతి ఆదివారం జరిగేది నిజం అని దేవుడు నిరూపిస్తున్నాడు. అందువలన జాబ్ గురించి ఆరాధన జరిపినటువంటి ఆ ఆరాధనను మళ్ళీ మీరు వినండి. జాబ్ కోసం ఏడుస్తూ ప్రార్థన చేస్తున్న వారు వింటున్నప్పుడు విశ్వాసం కలిగి మీకు కూడా కలగాలనే ఆశతో మేము ప్రార్థిస్తూ ఉన్నాం. నా పేరు మేరీ శ్రవంతి. నాకు ఏప్రిల్ 9th నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చింది. నేను గత 2 years నుంచి ప్రేయర్ చేస్తున్నాను గవర్నమెంట్ జాబ్ రావాలని. ఏప్రిల్ 9th జాబ్ వచ్చినా కానీ అపాయింట్మెంట్ ఆర్డర్ మాకు ఇవ్వలేదు. అప్పుడు నేను బాగా ప్రేయర్ చేశాను. ఫిబ్రవరి నుంచి నేను ప్రేయర్ చేస్తూనే ఉన్నాను నాకు జాబ్ రావాలని. దేవుని కృప వల్ల నాకు ఏప్రిల్ 9th జాబ్ వచ్చింది. కానీ 3 months నుంచి వెయిట్ చేస్తూనే ఉన్నాను అపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తే డ్యూటీ జాయిన్ అవుదామని. నేను ఏప్రిల్ 9th నుంచి రోజు 3 గంటల ప్రార్థన పాల్గొంటున్నాను, ప్రేయర్ చేస్తూనే ఉన్నాను. ఫాదరు సండే రోజు 7 o'clock ప్రేయర్లో స్పెషల్లీ జాబ్ కోసము ఇండియాలో ఉన్న వాళ్ళకు, అమెరికా బయట దేశాలు ఉన్న వాళ్ళందరికీ జాబ్ అని చెప్పినందుకు ప్రేయర్ చేస్తున్నప్పుడు నేను బాగా ప్రేయర్ చేశాను. ప్రేయర్ చేసిన 3 daysలోనే నాకు అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చింది. ఇప్పుడు నేను డ్యూటీలో జాయిన్ అయ్యాను. సీరియల్ ఫాదర్ వాళ్ళ బృందానికి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. అదే దేవునికి వందనాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ ఫాదర్. ఈ విన్నపములన్నీ సమర్పించిన తర్వాత ఇంకొక దైవజనుడు నా పక్కన నిలబడి మీకోసం ప్రార్థించి ఆశీర్వాదంతో ముగించబోతున్నాం. ఇప్పుడు అందరూ కూడా చేతులెత్తి మనము ఈ విన్నపముల కోసం ప్రార్థిస్తూ ఉండగా జరుగునుగాక యేసు నామములో అని ప్రార్థన చేయబోతున్నాం. దయగల తండ్రి, హెల్త్ కోసం ప్రార్థన చేస్తున్నాం. ఆరోగ్య విషయంలో ఎంతమంది అయా ప్రభా నాకు మంచి ఆరోగ్యం కలుగునుగాక అని ప్రార్థిస్తూ ఉన్నారో వారందరికీ యెషయా 53:5 ప్రకారం నీవు పొందిన దెబ్బలచే ఈ ఆరాధనలో
స్వస్థత కలుగునుగాక. ఆమేన్. వాళ్ళు ఎక్కడ చేయి ఉంచి ప్రార్థిస్తూ ఉన్నారో స్వస్థత ఆ స్థలంలో ప్రవహించునుగా. ఐసీ వార్డులో, సర్జరీలో, వెంటిలేటర్లో, కోమాలో ఉన్న బిడ్డలందరికీ ప్రభా ఈ దివ్య మందస్సము నుండి నీ దివ్య రక్తము ప్రవహించి ఆసుపత్రి లోపలికి వెళ్ళి, వారి అవయం లోపలికి వెళ్ళి, వారి జీవితంలో ఉన్న ప్రతి రోగాన్ని తొలగించి వారు సాక్ష్యం చెప్పే టర్నింగ్ పాయింట్ వాళ్ళ ఇంటిలో జరుగునుగా. ఎగ్జామ్ విషయంలో ప్రభా మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. అనేక మంది రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలు ఈ సంవత్సరం ఇది నా రిజల్టా అని వాళ్ళే ఆశ్చర్యపడేటటువంటి కార్యం జరగబోతున్నందులకై ముందుగానే స్తోత్ర గీతములు ఈరోజు పాడుతున్నాం. ప్రభా జాబ్ విషయంలో, ఉద్యోగ విషయంలో, ఈ దేశంలో వేరే దేశాలలో నాకు ఫాదర్ గారు ప్రవచనం చెప్తున్నాడు. ఆ ప్రవచనం నాకే, నా పిల్లలకే అని అడుగుతున్నటువంటి బిడ్డలందరికీ ఆశ్చర్యకరమైన జాబ్ ఈ రోజుల్లో మేము వింటున్నాం. ప్రభా సమర్పించే బిడ్డలలో అసలు ఊహించని జాబ్ ఫాదర్ గారు ప్రార్థించినప్పుడు మాకు జరిగిందని వాళ్ళు చెప్తున్న సాక్ష్యం ఒకరిద్దరు కాదు ప్రభా, అందరి జీవితంలో జరిగేటట్టు దీవించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. వీసా విషయంలో, పిఆర్ విషయంలో ఎంతమంది ఇబ్బందులలో ఉన్నారో వారికి మార్గంలో ఎర్ర సముద్రం పాయలు చేసుకొని మార్గం చూపించినట్టు వాళ్ళ ఇండ్లలో అద్భుతం కోసం వేచి ఉన్న బిడ్డల కోసం అడిగి స్వీకరిస్తున్నాం. ఫైనాన్స్ ప్రభా, ఎంతమంది మరి వాళ్ళ జీవితంలో ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నారో వాళ్ళందరి జీవితంలో ఇతరులకి ఇచ్చేటట్టు నీవు లేవనెత్తబోతున్నందులకై నీకు స్తోత్రం. యూత్ కోసం ప్రార్థన చేస్తున్నాం. ఏమన్నా అమ్మాయిల అబ్బాయిలని ఇన్ని సంవత్సరాలు 28 సంవత్సరాలుగా నడిపించే బాధ్యత నా చేతులు పెట్టావు. ఇప్పుడు ఆ బాధ్యతను 1 గంట సేపట్లో ప్రభా ఈ ఆరాధన ద్వారా ప్రతి యూత్, ప్రతి అవన అమ్మాయి అబ్బాయి జీవితంలోనికి వెళ్ళి ప్రభా వాళ్ళ జీవితంలో ఏవైతే ఉండకూడదో కత్తరించి సరిచేసి ప్రభా వారిని ఎదుగ చేసి పండించే వ్యక్తులుగా వారిని మలచుతున్నందులకై స్తోత్రం. వారి అడిక్షన్ నుంచి బయటపడుతున్నందులకై స్తోత్రం. తాగుడు అలవాట్లకు వ్యసనమై ప్రభా నేను బయటకు రాలేకపోతున్నాను, ఎంత ట్రై చేసినా బయటకు వాళ్ళని బంధించిన సైతాన్ని బంధిస్తున్నందులకై యేసయ్యా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. కోర్టు కేసులో ఉన్నటువంటి బిడ్డలకు ప్రభా నీవు న్యాయాధిపతిగా వాదిస్తూ వారికి న్యాయమును చేకూర్చి వారు కూడా సాక్ష్యంగా మారబోతున్నందులకై నీకు స్తోత్రం. డైవర్స్ ప్రభా అనేక మంది ప్రభా ఈరోజు సైతాన్ని ఆడుకుంటున్న ఒక దుష్ట శక్తులు ఆడుకుంటున్న విషయం విడాకులని విడాకులకు వేడికోలుగా చెప్పాలి ప్రభా. వాళ్ళ జీవితంలో వాళ్ళు కలిసిపోయినటువంటి దినముల కోసం ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగే అక్రమ సంబంధాల్లో ఉన్న బిడ్డలకు యేసు నామములో పరిశుద్ధ ఆత్మ, పరిశుద్ధ రక్తం ద్వారా విడుదల కలుగునుగా. బిజినెస్ లో, వ్యాపారంలో ఎవరైతే అభివృద్ధిని కష్టపడుతున్నాం ఫలితం లేదు అని ఏడుస్తున్న బిడ్డలకు ప్రభా ఫలితం కాదయ్యా, వారి ఇతరులకు ఇచ్చేటట్టు దీవించబోతున్నందులకే నీకు స్తోత్రం. యాంగ్జైటీ, డిప్రెషన్, టెన్షన్ అన్నియు మానసిక బాధల నుండి బయటపడి సింహంలాగా నీ బయటపడ్డావు గెస్సమని తోటలో. అలాంటి కార్యములు ఈ ఆరాధన ద్వారా వారికి కూడా జరుగునుగా. లివర్ ప్రాబ్లం నుంచి, కిడ్నీ ప్రాబ్లం నుండి, క్యాన్సర్ వ్యాధి నుండి బయటపడు మార్గమును ఈరోజు ప్రసాదిస్తున్నందులకై నీకే స్తోత్రం. ఇంటి విషయం ఎన్ని విన్నపాలు వస్తున్నాయో అవన్నీ ఈరోజు ఆలకింపబడుతున్నందులకై నీకే స్తోత్రం తండ్రి. పిల్లలకు బంగారు భవిష్యత్తు యెర్మీయా 29:11-13 ప్రకారం జరుగుతూ ఉన్నందులకై నీకు స్తోత్రం తండ్రి. అలాగే ఎంతమంది దంపతులు ప్రభా మాకు పిల్లలు లేరని ఏడుస్తున్నారో సంతాన భాగ్యమును పొంది పిల్లలతో పాటు చిరునవ్వుతో ఆనంద బాష్పం కార్చి సాక్ష్యం చెప్పటానికి వాళ్ళు త్వరలోనే వస్తూ పిల్లలతో సాక్ష్యం చెప్తున్నందులకే నీకు స్తోత్రం. అలాగే మ్యారేజ్ విషయంలో సంబంధాలు కుదరాలని ఎదురు చూస్తున్న బిడ్డలకు ప్రభా సంబంధాలు కుదిరినట్టు చేస్తున్నందులకై నీకే స్తోత్రం. ఆ సైతానుని బంధించి శాపాన్ని తొలగించి అంధకార శక్తుల నుండి, చేతబడి శక్తుల నుండి, మాంత్రిక శక్తుల నుండి ఏ దుష్టుడు ఎక్కడ రహస్యంగా దాగి ఉన్నా వారి కుటుంబంను, శరీరంను వదిలిపెట్టి యేసు పాదంలో లొంగిపోతున్నదులకై నీకు వందనలు అర్పిస్తున్నాం. ఏ అవయములలో ప్రభా బాధలిచ్చే మరి రోగ బాధలు ఉన్నాయో అవన్నిటిని బయటపడు మార్గంను ప్రసాదిస్తున్నందులకై స్తోత్రం. ట్యూమర్ నుంచి, లమ్స్ నుంచి, బయాప్సీ టెస్ట్లో వారికి ఒక గొప్ప మహిమ కలుగబోతున్నందులకే స్తోత్రం. మెడికల్స్ రిపోర్ట్స్ అన్నీ
వారికి అనుకూలంగా మారబోతున్నందులకే స్తోత్రం. సోరియాసిస్ డిసీజ్ నుంచి ప్రజలకు విడుదల కలుగుతున్నందులకే స్తోత్రం. మందులేని రోగాల నుండి ప్రజలను విడిపిస్తున్నందులకే స్తోత్రం. ఆత్మహత్య చేసుకొని ప్రేరేపిస్తున్న దుష్టుడు పడిపోతున్నందులకే స్తోత్రం. ప్రభా, అలాగే ఎంతమంది వృద్ధా వయసులో వృద్ధాశ్రమంలో బాధపడుతున్నారో, మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు నడుస్తున్నారు, అలాంటి బిడ్డలను ఇప్పుడు దీవిస్తున్నందులకే స్తోత్రం. భార్యను కానీ భర్తను కానీ కోల్పోయిన బిడ్డలు, అలాగే తల్లిదండ్రులను కోల్పోయిన వారు, పిల్లలను కోల్పోయిన వాళ్ళందరినీ దీవిస్తున్నందులకై నీకే 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 స్తోత్రం. ప్రియమైన సహోదరి సహోదరులారా, దీనితో పాటు 8వ తారీఖున అనగా ఆగస్టు 8వ తారీఖున 2వ శనివారం నాడు అప్సిగూడలో దివ్య కారుణ్య కేంద్రంలో పగలంతా జరిగే స్వస్థత మహాసభను దేవుడు దీవించమని ప్రభుని ప్రార్థించుకోండి. అలాగే అదే రోజు 2వ శనివారం సాయంత్రం అనగా ఆగస్టు 8 సాయంత్రం 6 నుంచి 8 గంటల వరకు యంజాలలో జరుగుతున్నటువంటి స్వస్థత ఆరాధనను ప్రభు దీవించమని ప్రభుని ప్రార్థించండి. 9వ తారీఖు అనగా ఆగస్టు 9 2వ ఆదివారం నాడు యంజాలలో ఉదయం 6 గంటలకు ప్రారంభించే 9 గంటల వరకు జరగబోయే ఆ స్వస్థత పూజ ఆరాధన పరిచర్య వాక్య పరిచర్యను దీవించమని ప్రార్థించండి. అదే రోజున 3 గంటలకు అక్కడనే లైవ్ మరి 3 గంటల ప్రార్థన జరగబోతున్నందులకై వందనలు అర్పించండి. అలాగే సాయంత్రం మళ్ళా 6 నుంచి మరి 7 నుంచి 8 గంటల వరకు స్వస్థత మరియు ఎవరైతే మనం ప్రత్యేకంగా ఆరాధన జరపబోతున్నాం ఆ ఉద్దేశములన్నింటినీ ప్రభుని కర్పిస్తూ ప్రభుని ప్రార్థించండి. 2వ మంగళవారం ఆగస్టు 11వ తారీఖున అంతోని వారి పుణ్యక్షేత్రంలో మెట్టుగూడలో జరుగుతున్న ప్రోగ్రాంని ప్రభుని కర్పించి భక్తితో ప్రార్థన చేసుకోండి. ఇవన్నీ మీకు అనౌన్స్ చేయడం ఎందుకంటే ప్రార్థన కోసం, అలాగే మీరు కూడా వచ్చి పాల్గొనటానికి. ఇప్పుడు మన మధ్యలో మరి నేను ఎట్లా తమిళనాడు నుంచి తెలంగాణ ఆంధ్రాకు వచ్చి పోరాడి తెలుగు నేర్చుకున్నానో, అలాగే మన మధ్యలో అప్పుడు ముత్తంగిలో డీకన్గా ఉన్న ఇప్పుడు గురువుగా మారినటువంటి పాటిబండ్ల జోసఫ్ ఫాదర్ గారు, ఎస్విడి ఫాదర్ గారు మన మధ్యలో ఉండడం చాలా సంతోషం. నాకు తెలుసు ఒక లాంగ్వేజ్ చదువుకోవడం ఎంత గొప్ప కృషి, అదే దేవుడు ఆయనకు గొప్ప ప్రేరేపణ ఇచ్చి ఇక్కడ పంపించాడు మా పెద్దల ద్వారా. ఇప్పుడు ఫాదర్ గారు మనకు ఫాదర్ గారిని ఒక ప్రశ్న అడగాలని అనుకున్నాను. సో ఫాదర్ తమిళనాడుకు వచ్చారు, దైవ మందస్సం దగ్గర నిలబడుతున్నారు. మరి తమిళనాడులో ఈ రాష్ట్రంలో మీరు ఒక కొత్త ప్లేస్లో చెంగోటలో ఉన్నారు. మీ అనుభవాన్ని ఒక 2 మాటలు చెప్తే వాళ్ళు కూడా చూసి ఆనందిస్తారు, లేకపోతే నా వాయిసే రోజు వింటున్నారు. చెప్పండి మీ అనుభవం. ప్రైజ్ ది లార్డ్ ఫాదర్. ప్రైజ్ ది లార్డ్ అందరికీ. ప్రైజ్ ది లార్డ్. మరి ఈ తమిళనాడు అనే రాష్ట్రమునకి నేను నెల 3 రోజులు అవుతూ ఉంది. ఖచ్చితంగా జూన్ 13వ తారీఖున నేను తమిళనాడుకి చెంగోట అనే ప్రదేశంలోకి వెళ్ళి ఉన్నాను. ఇప్పుడు ఇక్కడ ఉండటం ద్వారా నేను తమిళ్ ఆల్రెడీ చదవటం మొదలుపెట్టి ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. ఆల్రెడీ ఓన్లీ కొంచెం కన్ఫ్యూషన్ ఆఫ్ ద వర్డ్స్, లేదంటే చదవటం నాకు నేర్చుకోగలిగి ఉన్నాను ఆ దేవుని యొక్క కృపా వరముల ద్వారా. ఏ విధముగానైతే ఆ యొక్క దేవుడు తన యొక్క శిష్యులపై అగ్ని రూపంలో మరి వివిధమైనటువంటి భాషలలో మాట్లాడే శక్తిని ఇచ్చిన రీతిగా ఆ దేవుడు నాకు కూడా అటువంటి కృపా వరములను మరి అటువంటి శక్తిని నాకు దయచేసి ఉన్నాడు అని నేను నమ్ముచు మరి అటువంటి శక్తితో ఇంకా ముందుకు మంచిగా తమిళ నేర్చుకొని మరి ఆ యొక్క తమిళ అనేటువంటి భాషలో దేవుని యొక్క పరిచర్య చేయాలి అని మీ యొక్క ప్రార్థన సహాయము ద్వారా అది సాధ్యమవుతూ ఉన్నదని అడుగుచూ ఉన్నాను. మరి వాతావరణం విషయంకి వచ్చేటప్పటికి మనకి ఆంధ్ర తమిళనాడు ఒకే విధమైనటువంటి వాతావరణము, కానీ మన వ్యక్తిత్వముల ద్వారా చాలా నేర్చుకునిచూ ఉన్నాను. మనం ఎప్పుడైతే మా ప్రజలతో మాట్లాడుతూ ఉన్నానో నాకు వచ్చి రాని అటువంటి ఆ యొక్క భాషలో నా యొక్క మూగ సైగలతో వాళ్ళకి నేర్పిస్తూ ఉన్నాను. వాళ్ళ దగ్గర నుంచి నేను కూడా నేర్చుకుంటూ ఉన్నాను. మరి అటువంటి ఇటువంటి అవకాశం ఇచ్చినటువంటి మా యొక్క పెద్దలకు, మరి ముఖ్యంగా నాకు చాలా సహాయకుడిగా ఉన్నటువంటి ఫాదర్ శ్రీలు గారికి కూడా ఈ సమయంలో ధన్యవాదములు తెలుపుకొని ఉన్నాను. సో ధన్యవాదాలు జోసఫ్ గారు.
మన టీం మెంబర్స్కి ఇది ఒక ఛాలెంజ్. ఆయన వచ్చి 30 ప్లస్ 3 రోజులే, కానీ వీళ్ళు నాతో పాటు ఇంకా ఎక్కువ రోజులు ఉన్నారు. ఆయన చెప్తున్నారు ఆల్రెడీ ఆయన తమిళంలో చదవడం మొదలుపెట్టాడంట. నేను వాళ్ళకి చెప్పాను, మీరు నేర్చుకోవాలి, తమిళం నేర్చుకోవాలంటున్నా, వాళ్ళు నేర్చుకుంటున్నారు అనుకుంటున్నాను. త్వరలోనే వాళ్ళు కూడా తమిళంలో కూడా మీతో పాటు మాట్లాడడానికి అవకాశం. నెక్స్ట్ లెవెల్ అంటే అదే టర్నింగ్ పాయింట్. అంటే వాళ్ళు ఇంట్రెస్ట్ తీసుకుంటే వాళ్ళు కూడా ఇది ఒక ఛాలెంజ్. మొన్ననే వచ్చిన వ్యక్తి ఆల్రెడీ తమిళం చదవడం మొదలు పెడుతున్నారు. ఒక మాట తర్వాత మిమ్మల్ని అడుగుతాను తమిళంలో ఏదో ఒకటి మీరు చెప్పండి అని చెప్తాను, చూస్తాం. తర్వాత ఇంకొకటి ఏంటంటే తర్వాత ఫాదర్ గారు వచ్చేటప్పుడు తమిళంలో బ్లెస్సింగ్ కూడా ఇవ్వాలి మాకు అప్పుడు ఆ టైంలో. సో చాలా సంతోషం. మరి నేను అక్కడికి వచ్చి ఎలా నేర్చుకున్నానో ఇక్కడికి వచ్చి ఫాదర్ గారు ఆ రాష్ట్రం నుండి ఇక్కడికి వచ్చి నేర్చుకోవడం, ఇక్కడికి వచ్చినప్పుడు సంతోషిస్తాడు. నాకంటే ఎక్కువ మన పిల్లలు ఓ మై గాడ్ అన్న రండి అన్న లోపల ఈరోజు లోపలికి వస్తుంటే వచ్చిన వ్యక్తిని బ్యాగ్ పట్టుకుని లోపలికి వస్తుంటే అన్న బయటకు వెళ్దాం రా అన్న అని చెప్తున్నారు. అంటే అంత సన్నిహితుడిగా ఉన్న వ్యక్తి అక్కడ కూడా ముత్తంగిలోనే అలాగే ఉండే వ్యక్తి అందరితో కలిసిపోయాడు. డీకన్స్లో ఒక ప్రాముఖ్యమైనటువంటి భాగం వహించాడు. మంచిగా సింపుల్గా హంబుల్గా ఉండేటువంటి వ్యక్తి. ఆ ప్రేమతోనే మమ్మల్ని సందర్శించడానికి అప్పుడప్పుడు వస్తున్నాడు. ఈరోజు రావడం చాలా సంతోషం. ఫాదర్ వి ప్రే ఫర్ యూ, మీకోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీరు తమిళనాడులో కూడా వాడబడాలని, భవిష్యత్తులో మిమ్మల్ని దేవుడు రెండింతల దీవెనలతో నింపాలని, మీ టర్నింగ్ పాయింట్ మీరు లాంగ్వేజ్ నేర్చుకోవడం, అలాగే మిమ్మల్ని ఆధ్యాత్మిక ఇప్పుడే చెప్పారు అగ్ని రూపంలో ఆత్మ వచ్చినప్పుడు భాషను నేర్పిస్తారండి. సో పరిశుద్ధ ఆత్మ ఆయన భాష ఆల్రెడీ చదవడం అంటే అది గొప్ప విషయం. ఆల్రెడీ 33 రోజుల్లోనే చదవడం అంటే నేను కూడా అంత త్వరగా తెలుగు నేర్చుకోలేదు. ఫాస్ట్గా ఉన్నాడు. మీకు కూడా ఫాస్ట్గా మిరక్కులు జరగాలని ఫాదర్ గారే గుర్తు చెప్పబోతున్నాడు. దానికి ముందు మనం ఈ పాట పాడుతూ దేవుడిని ఆనందిస్తూ స్తుతిస్తాం. ఈరోజు మన పాట కూడా స్తుతి మహిమ. మానవుడై అవతరించిన యేసువ స్తుతి మహిమా, సత్యం జీవం మార్గం నీవే ప్రభువా స్తుతి మహిమా. మానవుడై అవతరించిన యేసువ స్తుతి మహిమా, సత్యం జీవం మార్గం నీవే ప్రభువా స్తుతి మహిమా. స్తుతి మహిమా, స్తుతి మహిమా, స్తుతి మహిమా, స్తుతి మహిమా. అది తమిళంలో ఒక మాట ఏదని చెప్తారు వింటూ. నల్లార్కింగ్లా అంటే అర్థం ఏంటిది? నాకు అర్థం. మీరు బాగున్నారా? ఓ మై గాడ్, నా తమిళం కంటే ఆయన తమిళం బాగుంది. నల్లార్కింగ్లా అంటే తమిళంలో తెలుగులో బాగున్నారా అని అర్థం. తెలుగు నల్ల అంటే బ్లాక్, కానీ తమిళ నల్ల అంటే బాగున్నారా అని అర్థం. చాలా బాగా అడిగాడు. మీరు బాగున్నారని చెప్పండి. అక్కడి నుంచి ఏం చెప్పాలి మీరు? ఆన్సర్ ఇప్పుడు తమిళంలో చెప్పాలి. నల్లా ఇరుకింగలా ఈ ఆస్ట్. మీరేం చెప్పాలంటే నల్లా ఇరుకురోం. అట్లీస్ట్ ఈ తమిళం నేర్చుకోండి, సరేనా? అలా కమెంట్లో పెట్టండి చూద్దాం. ఓకే, నల్లా ఇరుకింగలా మీరేం చెప్పాలి? నల్లా ఇరుకురోం. బాగున్నారా? బాగున్నారు. థ్యాంక్ యూ, చాలా బాగా చెప్పారు. గాడ్ బ్లెస్ యూ. సంతోషంగా అలాగే నవ్వుకుంటూ మీరు జీవించాలి. ఫాదర్ గారిని ఫాదర్ అడిగిన ప్రశ్న నల్లారికింగలా మీరు ఎప్పుడు బాగుండాలి, నల్లా ఇరగడం, అటువంటి ఉద్దేశంతో చివరి గుర్తు ఆశీర్వాదంతో ఇద్దరు కలిసి బ్లెస్ చేయడానికి సిద్ధపడండి. ఇప్పుడు ఫాదర్ గారి గురించి చెప్తారు. భక్తితో ప్రార్థించుదాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఫాదర్ పాటిబండ్ల జోసెఫ్ గారి మీదను ఆయన కుటుంబం మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రోజు ఈ ప్రోగ్రాంలో సమర్పిస్తున్న విన్నపాల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఇలాంటి మిషనరీస్ ఎంతమంది దేశంలో రాష్ట్రంలో వదిలిపెట్టి వేరే చోట్ల సేవ చేస్తున్నారో మరి ముఖ్యంగా ఈ టీం మీదను దయగా ఉండండి.
దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను 1929 రోజులుగా ఈ ప్రోగ్రాంలో పాల్గొంటున్న అందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈరోజు మంగళవారం అద్భుతాల అంతోని వారి ద్వారా అద్భుతాల కోసం వేచి ఉన్న బిడ్డలందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రతిరోజు ప్రకృతి కార్యక్రమం మొదలుకొని 3 గంటల ప్రార్థనలో పాల్గొంటున్న అందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను గడిచిన ఆదివారం వ్యాధిగ్రస్తుల కోసం అర్పించిన ప్రార్థనలో మరి ముఖ్యంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న అందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను హైదరాబాదులో ఆగస్టు నెలలో జరగబోతున్న ప్రోగ్రామ్స్ మీదను మెడ్రాస్లో గురువులకు జరగబోతున్న వడక మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను DMI 24/7 గ్రూప్ మీదను వాళ్ళ కుటుంబాల మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నేను ఇంగ్లీష్లో బ్లెస్ చేస్తాను, ఫాదర్ గారు తెలుగులో మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. తల వంచి మోకరించి ప్రభు యొక్క దీవెనలకై ప్రార్థించుదాం. Lord, we thank you for this 1929 days you have been with us in this mercy chaplet. 1929 రోజులుగా ఈ కరుణ జపమాలలో మమ్మల్ని నడిపించిన విధానం బట్టి స్తోత్రం. ప్రభా, అలెగ్జాండర్ని ఈరోజు నీవు దీవిస్తున్నందులకే స్తోత్రం. నిమ్మిని నీవు ఆశీర్వదిస్తున్నందులకే స్తోత్రం. శరీరమంతా దురదతో బాధపడుతున్న 16 అని నంబర్కు సంబంధించిన ఆ వ్యక్తిని ఇప్పుడు నీవు దీవిస్తున్నందులకే స్తోత్రం. సడన్ గా చేతులు కాలు పడిపోతుందో అని నీరసపడుతున్న 10 మందిని ఈరోజు ఆశీర్వదిస్తున్నందులకై నీకే స్తోత్రం. ప్రభువా, అను అనే వేరే దేశంలో ఉన్నటువంటి ఒక సహోదరిని బట్టి నీవు ఏదో ప్రణాళికను తయారు చేసి దీవిస్తున్నందులకి స్తోత్రం. గొంతులో ప్రభా సమస్య ఉన్నటువంటి అనేక మందికి ఈరోజు ఎందుకో ఆ గొంతు సంబంధించిన అనేక మంది వ్యాధిని విడుదల చేస్తున్నందులకి స్తోత్రం. వీసా విషయంలో ప్రభా అద్భుతాలు ప్రభా ఆశ్చర్యం సడన్గా ఆ బిడ్డ చూసి గంతలేసే విధంగా చేయబోతున్నందులకై నీకే స్తుతి మహిమ ఆరాధన. పొలంలో ప్రభా ఏదో శాపం ఉన్నట్టు అనిపిస్తున్న 2 కుటుంబాలకు విడుదల ఇస్తున్నందులకై నీకే స్తోత్రం, నీకే వందనాలు. నౌ ఐ విల్ బ్లెస్ ఇన్ ఇంగ్లీష్ అండ్ ఫాదర్ విల్ ఫాలో ఇట్ బై తెలుగు. The Lord be with you. And with your spirit. May Almighty God bless you, the Father and the Son and the Holy Spirit. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ములందరినీ ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. స్తుతి స్తుతి మహిమా దివ్య సప్రసాదంలో వేంచేసి వచ్చిన నీకే స్తుతి మహిమా. సో వీఆర్ గ్లాడ్ యు ఆర్ విత్ us. ఈరోజు ఉండడం చాలా సంతోషం. మీ అందరికీ దేవుని నామములో ఆశీర్వాదం కలగాలని, 2 గురువులు ప్రార్థించిన 2 దీవెనలు కలగాలని ప్రార్థిస్తున్నాం. గాడ్ బ్లెస్ యు.